హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్నారు టెక్ విత్ తారక్. ఈరోజు మనం రియల్మీ C15 అన్బాక్సింగ్ చేద్దాం. ఈ రియల్మీ C15 వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో 10,400 పెట్టి ఈ మొబైల్ కొనుక్కున్నాడు. ఈ రియల్మీ C15 మనకి మొబైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేటప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి రియల్మీ C15 అని రాసి కొన్ని స్పెసిఫికేషన్స్ అక్కడ మెన్షన్ చేశారు. అందులో మనం చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ అండ్ 13 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా అండ్ 18 వాట్ క్విక్ ఛార్జింగ్ అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6.5 IPS LCD స్క్రీన్ అండ్ HD+ డిస్ప్లేతో అండ్ ఇది వాటర్ డ్రాప్ నాయిస్తో వస్తుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కలర్ వచ్చేటప్పటికి ఇక్కడ పవర్ సిల్వర్ అని ఉంది. ఇక్కడ మనకి సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి హెడ్ సార్ వాల్యూ అండ్ బాడీ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ మనం చూసుకున్నట్లయితే 1.184 వాట్ పర్ కేజీ అని ఉంది. నెక్స్ట్ మనకి బాడీ సార్ వాల్యూ చూసుకున్నట్లయితే 0.709 వాట్ పర్ కేజీ అని ఉంది. ఇది బాడీ సార్ వాల్యూ. నెక్స్ట్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అది. అండ్ 9 వాట్ 2 ఆంపియర్ అంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసి మనకి బాక్స్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ కవర్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. కవర్ని అయితే నేను తీసేసాను. ఇప్పుడు మనం సీల్ని అయితే బ్రేక్ చేద్దాం. మనం ఎవరైనా మొబైల్స్ తీసుకున్న ముందు సీల్ బ్రేక్ అయితే మొబైల్ మాత్రం యాక్సెప్ట్ చేయకండి. ఇప్పుడు మనం మొబైల్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే వెంటనే ఇక్కడ మనకి హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని ఉంది. రియల్మీ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి సమ్ పేపర్ వర్క్ అయితే ఉంది. మనకి ఇక్కడ కేస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఈ రియల్మీ C15లో మనకి కేస్ అయితే లేదు. మనం చూద్దాం. ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొబైల్ ఉంది. మొబైల్ చూద్దాం. మొబైల్ ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ కలర్ మనం ఓపెన్ చేద్దాం మొబైల్ని. మనకి మొబైల్ మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. ప్లాస్టిక్తో ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ కలర్. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బాక్స్లో పవర్ అడాప్టర్ ఉంది. పవర్ అడాప్టర్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 9 వోల్ట్ 2 ఆంపియర్తో వస్తుంది. 9 వోల్ట్ 2 ఆంపియర్ వచ్చేటప్పటికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనం ఈ పవర్ అడాప్టర్ కూడా పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇంకేమని చూద్దాం. నెక్స్ట్ డేటా కేబుల్ ఉంది. డేటా కేబుల్ వచ్చేటప్పటికి ఇది టైప్ యూఎస్బి టైప్ అనమాట. ఇది టైప్ సి ఇచ్చి ఉంటే బాగున్నాను. ఇవే బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇవన్నీ సైడ్కి పెట్టేద్దాం. మనం మొబైల్ బూట్ చేసి చూద్దాం. మొబైల్లో అయితే పవర్ ఉంది. రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. మొబైల్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను క్విక్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో మనం చూద్దాం. మనకి రియల్మీ C15 ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 6.5 IPS LCD స్క్రీన్ అండ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అది దీని రెజల్యూషన్ వచ్చేటప్పటికి 720x1600 ఉంటుంది. ఇది ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలో G35 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. మనకు మొత్తం ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మనం ఒక 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇందులో మనం మైక్రో SD కార్డ్ యూజ్ చేసి మనకి 256GB వరకు మనం మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చినప్పటికి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కెమెరా మనం చూసుకున్నట్లయితే రియర్ కెమెరా వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. మన 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇది f2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇది f2.4 అపర్చర్తో వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది అండ్ హెడ్ఫోన్ జాక్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది మనకి రియల్మీ C15 ఓవర్వ్యూ. మొబైల్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి.
మొబైల్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి సిమ్ స్లాట్తో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అది మనకు మొత్తం 2 సిమ్స్ అండ్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ అనమాట మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే మనకి మొబైల్ అప్ సైడ్ అయితే మనకి ఏమీ లేదు. మనకి మొబైల్ బాటమ్ చూసుకున్నట్లయితే మనకి హెడ్ఫోన్ జాక్ ఉంది. నెక్స్ట్ వచ్చినప్పటికి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. నెక్స్ట్ స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. ఈ స్పీకర్ గ్రిల్స్ వచ్చేటప్పుడు మనకి మోనో స్పీకర్స్తో వస్తున్నాయి. నెక్స్ట్ మెయిన్ కెమెరా వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది f2.2 అపర్చర్తోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఇది f2.4 అపర్చర్తో వస్తుంది. నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇది కూడా మనకి f2.4 అపర్చర్తో వస్తుంది. అది మనకి ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. స్క్రీన్ వచ్చేటప్పటికి మనకి ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. ఇది హోమ్ స్క్రీన్ నుంచి మనం సెట్టింగ్స్కి వెళ్ళి సెట్టింగ్స్లో మనం అబౌట్ ఫోన్ చూసుకున్నట్లయితే అబౌట్ ఫోన్లో మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10తో రన్ అవుతుంది. రియల్మీ యూఐ వెర్షన్ 1.0తో రన్ అవుతుంది. మనకి 64 జీబీలో మనకి 50 జీబీ అనమాట ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది 4 జీబీ ర్యామ్తో వస్తుంది. ఇది మనకి అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం స్పీకర్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మనం చూద్దాం. ఏదైనా ఒక సాంగ్ మనం ప్లే చేసి చూద్దాం. స్పీకర్ అయితే మనకి కొంచెం లౌడ్ ఉంది. మోనో స్పీకర్ కాబట్టి కొంచెం బాగా లౌడ్ ఉంది. నెక్స్ట్ మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం. డిస్ప్లే అయితే బాగుంది. అంత ఎక్సలెంట్ అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది. కలర్ రిప్రొడక్షన్స్ అయితే బాగుంది, చూడొచ్చు, పర్వాలేదు. మనం ఫస్ట్ ఇందులో కెమెరా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇందులో ఏ స్పెక్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో మనకి నైట్ మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, అండ్ టైమ్ ల్యాప్స్ అండ్ స్లో మోషన్ వీడియో కూడా ఉంది. మనకి ఇందులో మనం 4x వరకు నార్మల్ జూమ్ చేసుకోవచ్చు, అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది ఇది. నెక్స్ట్ మనకి వీడియో డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మనకి 1080p at 30 fps వరకు మనకి రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నేను ఈ రియల్మీ C15 కెమెరా యూజ్ చేసి కొన్ని పిక్స్ అయితే నేను తీశాను. ఆ పిక్స్ బట్టి మీరు ఈ కెమెరాని జడ్జ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ పిక్ వచ్చేటప్పటికి ఇది నేను బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్ తీశాను. సెకండ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ మెయిన్ కెమెరా నుంచి తీశాను. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరా నుంచి తీశాను. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇది వచ్చేటప్పటికి వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా. ఇది మనకి రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్న మనకి ఇది చాలా యాక్యురసీగా ఉంది. ఇది ఫ్రెండ్స్ రియల్మీ C15 అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.